హాయ్ గాయ్స్, మళ్ళీ మీ అందరికీ వెల్కమ్. సో నిన్నైతే ఫ్రాంక్లిన్ ట్యాక్సీ డ్రైవర్ మిషన్ అయితే చేయలేదు. సో ఈరోజు చేస్తాడనమాట. సో ఈ జాబ్లో ఏంటంటే వాళ్ళు ట్యాక్సీ ఇస్తారు, కానీ మన పర్సనల్ వెహికల్ ఉంటే కొద్దిగా ఇంకా మనీ ఎక్కువ వస్తుంది అనమాట. సో మైకిల్ దగ్గర ఒక పాత వెహికల్ ఉందన్నమాట, పాడైపోయింది. సో అది ఒకసారి వెళ్ళి అడుగుదాం. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం గాయస్. సో ఓకే గాయస్, వచ్చేసాం. సో మైకిల్ అయితే ఇక్కడే ఉన్నాడు. సో ఈ కార్ అయితే మైకిల్ వాళ్ళ వైఫ్ది అనమాట, అంటే అమాండాది. సో మైకిల్ అయితే ఇక్కడ ఉన్నాడు, మనమైతే ఇక్కడ పెడదాం బైక్. సో మైకిల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. సో మైకిల్ తొందరగా ఫోన్ మాట్లాడి నాతో మాట్లాడు. సో గైస్, మైకిల్ ఫోన్ మాట్లాడడం అయితే అయిపోయింది. సో మైకిల్కి అయితే అడుగుదాం. హే మైకిల్, నీ కార్ నేను తీసుకోవచ్చా, నీ పాత కార్? సో గైస్, మైకిల్ చూడండి చాలా హ్యాపీగా ఉన్నాడు. చూడండి మైకిల్. సో మైకిల్ అయితే ఒప్పుకున్నాడు అనమాట తీసుకొని. సో వెళ్ళి తీసుకుందాం. సో ఓకే గైస్, మైకిల్ కూడా వస్తున్నాడు అనమాట. సో ఇదే అనమాట కార్ మైకిల్ది. సో కొద్దిగా డ్యామేజ్ అయిందనమాట. సో ఇది రిపేర్ చేయించాలంటే ఆల్మోస్ట్ $10,000 అవుతుంది. మన ఫ్రాంక్లిన్ దగ్గర $17,000 అవుతున్నాయి అనమాట. సో ఇదైతే రిపేర్ చేయించాలన్నమాట. సో రిపేర్ చేయించి మనం క్యాబ్ లాగా తిప్పుకుందాం అనమాట. సో రిపేర్ చేపిద్దాం గైస్. సో ఓకే గైస్, మన ఫ్రాంక్లిన్ వెళ్ళి రిపేర్ చేయించుకొని వస్తాడనమాట. సో దీనికి ఒక $10,000 అవుతుంది. సో ఫ్రాంక్లిన్ వెళ్ళి రిపేర్ చేయించుకొని వస్తాడనమాట. సో ఓకే గాయస్, ఫ్రాంక్లిన్ అయితే మొత్తానికి అయితే కార్ రిపేర్ చేయించాడు అనమాట. సో కార్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. యో గాయస్, కార్ ఏమైనా ఉందా? సో ఇదే అనమాట కార్. సో ఫ్రాంక్లిన్ అయితే దీనికోసం $12,500 అయితే ఖర్చు పెట్టాడనమాట. సో అది చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. సో ఫ్రాంక్లిన్ దగ్గర ఓన్లీ $5,000 ఉన్నాయి. సో దాంతోనే మనం ఇల్లు ఎత్తుకోవాలన్నమాట. అండ్ క్యాబ్ డ్రైవర్ జాబ్ స్టార్ట్ చేయాలంటే మనం స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి చేసేయచ్చు. సో ఈరోజు క్యాబ్ డ్రైవర్ జాబ్ కాకుండా ఇల్లు ఎత్తుకుదాం అనమాట. సో మైకిల్ సైడ్ ఇల్లు ఎత్తుకుదాం అనమాట. అటు రేట్ ఎక్కువనే ఉంటుంది, కానీ బాగుంటాయి అన్నమాట. సో అక్కడ ఎత్తుకుదాం, మైకిల్ ఇల్లు సైడ్. సో గైస్, మార్క్ అయితే పెట్టేసుకున్నాం. సో వెళ్దాం అనమాట అక్కడికి. సో కార్ ఇదే అనమాట, సూపర్ ఉంది కారు. అండ్ మైకిల్ అయితే మనకి చాలా పెద్ద హెల్ప్ చేశాడు అనమాట. ఎందుకంటే నార్మల్ క్యాబ్ తీసుకెళ్తే కొద్దిగా మనీ తక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ మైకిల్ ఈ కార్ ఇచ్చాడు కాబట్టి కొద్దిగా మనీ ఎక్కువే వస్తుంది. సో వెళ్దాం. అటు అంటే మైకిల్ ఇల్లు సైడ్ ఏంటంటే అక్కడ రిచ్ పీపుల్ ఉంటారనమాట అటు. సో అక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి హౌస్వి. సో చూద్దాం వెళ్ళి. ఒక హౌస్ అయితే ఉంది అక్కడ మైకిల్ ఇల్లు దగ్గర, అది చూద్దాం. సో వచ్చాం గైస్, అక్కడ బిల్డింగ్ ఉంది కదా, అదే అనమాట. సో వచ్చేసాం గైస్ ఇక్కడే. సో ఇదే గైస్. అండ్ కార్ బాగుంది కదా గైస్, ఇది కార్ బాగుంది. అండ్ $12,000 అయిందనమాట, చాలా ఎక్స్పెన్సివ్ మన ఫ్రాంక్లిన్కి ఇప్పుడైతే. సో మనం జాబ్ చేయాలన్నమాట ఫాస్ట్గా. అండ్ ఇదే అనమాట అపార్ట్మెంట్, $3,000 గైస్ పర్ మంత్.
రెంట్ అయితే. సో ఇదే, వెళ్ళి లోపలికి వెళ్దాం. సో లాక్ వేసుకుందాం. సో లెట్స్ గో గైస్. సో ఇదే గైస్ అపార్ట్మెంట్. సో ఇదే చాలా బాగుంది. అండ్ $3,000 కొద్దిగా ఎక్కువే, కానీ మనం జాబ్ చేయాలి గైస్ త్వరగా. అండ్ ఇదన్నమాట వ్యూ. సో బాగుంది ఇల్లు. అండ్ పైన ఇది హాల్, అది కిచెన్, అది డైనింగ్, ఇది బెడ్రూమ్, ఇది డ్రెస్సెస్ చేంజ్ చేసుకోనికి, ఇది వాష్రూమ్. సో $3,000 గైస్. దీనికి చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు మనకి, ఎందుకంటే ఆల్రెడీ $12,500 అయితే కార్కి ఖర్చు పెట్టాం. అండ్ ఇప్పుడు $5,000. సో చాలా ఎక్కువ అనమాట. అండ్ ఇది అనమాట కిచెన్, ఇది డైనింగ్. ఇటేంటి, ఇది ఆఫీస్ అనుకుంటా గైస్. ఇది బాగుంది, ఇది కంప్యూటర్ ఉంది. సో ఫైనలీ గైస్ మనకి కార్ వచ్చేసింది, హౌస్ వచ్చేసింది, జాబ్ కూడా వచ్చేసింది. సో ఓకే గైస్, సో మన ఫ్రాంక్లిన్ అయితే రెస్ట్ తీసుకుంటాడు. $3,000 అంటే ఒక అపార్ట్మెంట్కి తక్కువే, అంటే మనకి ఎక్కువ, ఎందుకంటే మన దగ్గర మనీ లేదు కాబట్టి. సో వేరే అపార్ట్మెంట్స్తో చూసుకుంటే తక్కువే అనమాట. సో ఇది గైస్ వాళ్ళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ టేక్ కేర్ గైస్.